మీరు షాట్గతో చైన్ మెయిల్పై కాల్పులు జరిపితే అది గుళికలను ఆపుతుందని మీరు అనుకోవచ్చు, కానీ ఇంటర్లింక్ మెటల్ రింగులతో తయారు చేసిన చైన్ మెయిల్ మీరు బర్డ్ షాట్ ఉపయోగించి కాల్పులు జరిపితే కొన్ని చిన్న గుళికలు ఆగిపోతాయి కానీ చాలా వరకు దాటిపోతాయి మరియు పెద్ద మరియు వేగవంతమైన గుళికలను ఉపయోగించే బక్షాట్ చైన్ మెయిల్లోకి చిరిగిపోతుంది, రింగులను పగలగొడుతుంది. ఈ శక్తి తీవ్రమైన గాయాలకు కారణమవుతుంది మరియు ఎముకలు విరిగిపోతాయి మరియు చైన్ మెయిల్ గాయాలలోకి నెట్టబడుతుంది, నొప్పిని పెంచుతుంది. అతను డైనమైట్ వెలిగించి గ్యారేజ్ తలుపు నుండి బయటకు విసిరేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ అతని స్నేహితులు తెలియకుండానే ఓపెనింగ్ను అడ్డుకున్నారు కాబట్టి అతను సమీపంలోని కిటికీ వైపు గురిపెట్టాడు కానీ అది ఫ్రేమ్ను ఢీకొట్టి ఆ వ్యక్తిపైకి తిరిగి దూసుకెళ్లింది. వారు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పడవ వద్దకు తరలించారు కానీ నదిలో అలలు చాలా ఎత్తులో ఉన్నాయి మరియు సగం దూరంలో ఆ వ్యక్తి లేచి నిలబడి సముద్రంలో పడిపోయాడు మరియు అతను నీటిలో అదృశ్యమయ్యాడు మరియు మళ్లీ కనిపించలేదు. మీ చెవులు మీ తలకు కనెక్ట్ అయ్యే చోట వైద్యుడు ఒక కోత పెడతాడు. అవి చాలా దూరం బయటకు వస్తే, ఆ రంధ్రం ద్వారా అవి మృదులాస్థిని మడిచి స్థానంలో కుట్టిస్తాయి. అప్పుడు మీ చెవులు మీ తలకు దగ్గరగా ఉంచబడతాయి మరియు అవి కదలకుండా ఉండటానికి అక్కడ చిన్న కుట్లు వేస్తారు. కానీ అరుదైన సందర్భాల్లో, మృదులాస్థిలోని కుట్లు చర్మం గుండా నెట్టి విరిగిపోతాయి. దీనివల్ల మీ చెవులు తిరిగి బయటకు వస్తాయి. తన కుమార్తె అంధత్వాన్ని ఎదుర్కోవడానికి సహాయం చేయడానికి అతను ప్రత్యేక గాజులను కనుగొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఆమె వాటిని ధరించినప్పుడు, భూమి ఒక భారీ జీవి కడుపులో ఉందని ఆమె చూసింది. ఈ జీవి మానవాళి మనస్సులను నియంత్రించింది. తద్వారా మనం తింటున్నామని మనం గ్రహించలేము. కానీ ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. ఆమె గాజులను తీసివేసి, తన చేతులతో తన కళ్లను బయటకు తీసింది. ఆమె తండ్రి డిజైన్లను తగలబెట్టి రహస్యంగా అదృశ్యమయ్యాడు మరియు గాజులు మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. తల్లి ప్రసవించేటప్పుడు ఆ టేబుల్ చుట్టూ తిరుగుతుంది మరియు అది 8 గ్రాముల శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఒక యుద్ధ విమాన పైలట్ అధిక వేగంతో అనుభూతి చెందేంత శక్తి. అది తిరుగుతున్నప్పుడు, శిశువు క్రిందికి నెట్టబడుతుంది మరియు శిశువు జన్మించిన తర్వాత చివర ఒక చిన్న వల దానిని పట్టుకోవాలని భావించబడింది. ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి వైద్యులు సహాయం చేస్తారు. కానీ ఈ ఆలోచనకు పేటెంట్ పొందినప్పటికీ, ఆసుపత్రులలో దీనిని ఎప్పుడూ ఉపయోగించలేదు.